హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న June 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు అనమాట. ఇక్కడ మాకు ప్లాంటో సెలబ్రేషన్ జరుగుతున్నారు. బెస్ట్ ఎంప్లాయీకి అవార్డు కూడా ప్రజెంట్ చేస్తారనమాట. సో మా మధు వాళ్ళ కొలీగ్ అజయ్కి బెస్ట్ ఎంప్లాయీ వచ్చింది. సో ఇంకా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు విత్ ఫ్యామిలీస్ అనమాట. ఫ్యామిలీ డే లాగా నైట్ డిన్నర్. సో అందరం కూడా వస్తారు. సో అందరు విత్ ఫ్యామిలీస్ వస్తారు. సో మా అందరికీ కూడా సో కలిసినట్టు ఉంటుంది కాబట్టి సో మేము అందరం కూడా వెళ్తాం విత్ ఫ్యామిలీస్ తోటి, పిల్లలు అందరూ కూడా. సో మంచి జరుగుతుంది అనమాట ప్రోగ్రామ్. మంచి కండక్ట్ చేస్తారు ప్రోగ్రామ్. సో ఇంకా ఒక్కొక్కరుగా స్పీచ్లు ఇస్తున్నారు అనమాట. మేము వెళ్ళే టైంకి ఇంకా ప్రోగ్రామ్ అప్పుడే స్టార్ట్ అయింది. సార్ వాళ్ళందరూ కూడా స్పీచెస్ ఇస్తున్నారు. చూడండి ఎంతమంది వచ్చినారో. ఇంక అప్పుడప్పుడే వస్తారు అనమాట. ప్రోగ్రామ్ మేము స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళినాం. సో ఇంక అప్పుడప్పుడే వస్తారు, అందరు వస్తారు. సో నైట్ పార్టీ కాబట్టి అందరు కూడా ప్రజెంట్ అవుతారు అనమాట. అందరు వస్తారు, అందరు వచ్చి మంచిగా అందరిని కలిసినట్టు ఉంటుంది కదా. సో ఇక్కడ మాకు అన్నయ్య అయితే ఇంక అందరూ పిల్లలు ఉన్నారు కదా, అందరు పిల్లలు వస్తారనమాట. సో వాళ్ళతో మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఎట్లా కూర్చున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళతోటి హాయ్ చెప్తుండనమాట. హాయ్ చెప్పుకన్నయ్య అంటే అటు సైడ్ చూసుకుంటే హాయ్ చెప్తుండ అన్నట్టు. చూడండి ఇట్లా హాయ్ చెప్తుండో వాళ్ళందరికీ. ఫుల్ జోష్లు ఉన్నాడు అన్నట్టు ఆ రోజు మాత్రము ఈవినింగ్. సో ఇక్కడ బెస్ట్ ఎంప్లాయీకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారనమాట. విత్ ఫ్యామిలీస్ వస్తారు వాళ్ళు కూడా అందరూ. వాళ్ళ మదర్ వచ్చింది. సో విత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చినారనమాట. సో ఇంకా వాళ్ళందరికీ జిఎం సార్ వాళ్ళందరూ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్నింగ్ కొత్తగూడెంలో ఇంకొక బెస్ట్ ఎంప్లాయీకి ప్రజెంట్ చేశారు. ఈవినింగ్ ఇక్కడ చేసిరనమాట. సో సింగరేణి డే రోజు January 26, August 15, మళ్ళీ July 2 అట్లా తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు ఇస్తారనమాట. తను వచ్చేసి మా ఫ్రెండ్ భవాని. సో త్రిప్లేస్లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేసిరనమాట సింగరేణిలో. సో మా ఫ్రెండ్ నేర్చుకుంది కాబట్టి తనకు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసిరనమాట. సో ప్రౌడ్ ఆఫ్ యూ భవాని. సో మా అందరి తరపున తన గిఫ్ట్ తీసుకోవడం మాకైతే మంచి అనిపించింది. సింగరేణి తరపున తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుందనమాట మొన్న త్రిప్లేస్లో. సో తనకి గిఫ్ట్ ప్రజెంట్ చేసిరనమాట సార్ వాళ్ళు. సో ఇక్కడ అజయ్ వచ్చేసి సాంగ్ పాడుతున్నాడు. సో ఇంకా స్పీచెస్ అయిపోయినాయి, వెంటనే మళ్ళీ కల్చరల్ స్టార్ట్ అయ్యారు అనమాట. సో అందరు కూడా సాంగ్స్, ఈసారి వచ్చేసి ఫ్లూట్ వాయిస్తాడు, చాలా బాగా వాయిస్తాడు అనమాట. సో అందరూ ఒక్కొక్క సాంగ్స్ పాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అందరినీ కూడా బతుకమ్మ ఆడడానికి పిలిచారు అనమాట. మేడం వాళ్ళు అక్కడ బతుకమ్మ పేర్చినారు. ఇంకా పిల్లల డ్యాన్స్ మాత్రం మస్తు చేసిర్రు అసలుకి. ఒక్కొక్కరు కల్చరల్ యాక్టివిటీస్ అసలుకి చాలా అంటే చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ డ్యాన్సెస్. ఇక్కడ మేము అందరం కూడా బతుకమ్మ ఆడుతున్నాం అనమాట. మొత్తం లేడీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసినారు పైకి. సో ఇంకా ఒక 2 బతుకమ్మ సాంగ్స్ ఏమో పెట్టినారు. సో మేము అందరం కూడా హ్యాపీగా ఆడినాం బతుకమ్మ. చాలా రోజులు అవుతుంది బతుకమ్మ ఆడక, మళ్ళీ ఇప్పుడు ఆడినాం అనమాట. ఇంకా వీడియోస్ రాబోతున్నాయి, చూసేయండి. బాయ్ బాయ్.